కందుకూరు మున్సిపాలిటీని సుందరంగా ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అడుగులు వేస్తున్నారు. అన్ని వార్డుల్లో పూర్తిగా సీసీ రోడ్లు, సైడ్ కాల్వలు నిర్మించి తద్వారా స్వచ్ఛ కందుకూరుగా మార్చాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా కందుకూరు పట్టణంలోని ఉప్పు చెరువు వద్ద శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం వద్దన దగ్గర నుంచి కోవూరు రోడ్డులోని అగపే చర్చ్ వరకు డ్రైనేజీ కాల్వ నిర్మాణానికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం శంకుస్థాపన చేశారు. మొత్తం అంచనా విలువ 26.10 లక్షలు కాగా ఆ నిధులతో రోడ్డుకు రెండు వైపులా 630 మీటర్ల దూరం సైడ్ కాల్వలు, మధ్యలో 8 చోట్ల పైపు కాల్వర్ట్లు నిర్మించనున్నారు. పట్టణంలో ఎక్కడ అపరిశుభ్ర వాతావరణం అనేది కనిపించకూడదని అధికారులని ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆదేశించారు. అవసరమైన చోట్ల సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. పక్కనే ఏకలవ్య నగర్లో ఎస్టీ కాలనీ వాసుల కోరిక మేరకి కొత్తగా ఏర్పాటు చేసిన రోడ్డును, కాల్వ పూడికతీత పనుల్ని ఎమ్మెల్యే పరిశీలించారు. అంతకుముందు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కేవి కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు, పార్టీ నాయకులు ఉన్నం వీరస్వామి, చిలకపాటి మధు, చెదలవాడ కొండయ్య, షేక్ రాఫీ, బెజవాడ ప్రసాద్, కూనం నరేంద్ర, వడ్డెల్ల రవిచంద్ర, చండూరి శ్రీను, మధు, ఎర్ర ముస్లయ్య, షేక్ నాగూర్, వేముల ప్రసాద్, నవిడిబోయిన వెంకటకృష్ణ, ముచ్చు వేణు, పులి నాగరాజు, కాంసాని, మయూరి, భవనాసి వెంకటేశ్వర్లు, నాయకులు పలువురు పాల్గొన్నారు.
Seconds.